ఈరోజు రేపు జరగబోయే 27వ తారీఖున జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు తయారు చేసేదానికి ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం కళ్యాణానికి ముందు పసుపు కొట్టి మొదలు పెడతాం, అలానే దీంట్లో కూడా పసుపు కొట్టి ఈరోజు తలంబ్రాలని తయారు చేయడం మొదలు పెట్టడం జరిగింది. 250 క్వింటాలు ఈరోజు యావత్ భక్తులు సుమారుగా 10,000 మంది భక్తులు సుదూరం నుంచి నడిచి వచ్చి 250 క్వింటాల్ని రేపు జరగబోయే కళ్యాణానికి తయారు చేసేదానికి పూనుకున్నారు. దాంతో అర్చకులు, ఈఓ గారు, సర్పంచ్ గారు, కార్యకర్తలు ఎలా వేలాది మంది భక్తులు ఈరోజు నుంచి సుమారుగా 20 రోజులు ఈ 250 క్వింటాలని తలంబ్రాలు తయారు చేసి ప్రతి ఒక్క భక్తుడికి అందే విధంగా యావత్ దేశంలో భారతదేశంలో అందే విధంగా తలంబ్రాలని తయారు చేసి ప్రతి ఒక్క భక్తుడికి అందే విధంగా అనేక పోస్టల్ ద్వారా కానీ ఆర్టీసీ ద్వారా కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీ ద్వారా అందే విధంగా కృషి చేస్తారని, అదేవిధంగా ఈరోజు లాస్ట్ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి బృందము, ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరూ లాస్ట్ ఇయర్ అటెండ్ అవుతుంది జరిగింది. ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రివ్యూ చేయడం జరిగింది మన శ్రీరామనవమి గురించి. ఈ సంవత్సరం కూడా మంచి ఫెసిలిటీస్ భక్తులు కల్పించండి, అన్ని విధాలుగా సెలవు పందిర్లు కానీ నీళ్లు కానీ ఎక్కడ అసౌకర్యం కలగకుండా భక్తులందరినీ మంచిగా చూడాలని మొన్న రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ కూడా వస్తానని వెళ్ళారు. ఖచ్చితంగా ప్రతి భక్తుడికి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంకా భద్రాచలం అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు దాన్ని చూడడానికి, ఈరోజు కళ్యాణం చూడడానికి వేలాది మంది భక్తులు వస్తారు. దానికి సౌకర్యాలను కల్పించాలని కోరుకున్నాం. అలానే ఈరోజు ఇక్కడ ఈఓ గారు కానీ, దాని బృందం కానీ, అలానే కలెక్టర్ గారు కానీ అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ సెలవు పందిరితో సహా ఈరోజు మొదలైంది. రేపు వచ్చేసరికి ఏదైతే శుభకార్యాన్ని ఎవరో స్టార్ట్ చేసాం కాబట్టి రేపు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని కూడా కల్పించడానికి పునాది వేస్తారు. తలంబ్రాలతో పాటు సెలవు పందిర్లు, నీళ్లు ఎక్కడెక్కడే కావాల్సిన ఫెసిలిటీస్ అనేది కల్పిస్తారు. దీనికి కానీ ఈరోజు పసుపు కుంకుమ కొట్టి తలంబ్రాలు తయారు చేసి దాంట్లో మొదలుపెట్టామని తెలపడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.